ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే, లాస్ట్ వీడియోలో చార్ట్ స్క్రీన్ కొంచెం మనకి పెండింగ్ ఉంది కదా. సో యూఏ కొంచెం అలైన్ చేసుకొని మన రూమ్ కి అండ్ చార్ట్ కి మోడల్స్ క్రియేట్ చేసుకుందాం. లైక్ ఆల్రెడీ మన యూజర్ కి ఎట్లా క్రియేట్ చేసుకున్నామో అట్లా మోడల్స్ క్రియేట్ చేసుకుందాం. ఏ పారామీటర్స్ కావాలో ఏమేమి కావాలో నేను చెప్తా. లైక్ అది చూద్దాం. లైక్ రూమ్ ఎందుకు వాడతాం, చార్ట్ ఎందుకు వాడతాం కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ యూఐని కొంచెం అలైన్ చేద్దాం. సో యూఐని అలైన్ చేయడానికి ఏంటంటే జస్ట్ ఈ వ్రాప్ దీన్ని నేను రోతో వ్రాప్ చేస్తా. సో రోతో వ్రాప్ చేస్తే సో నేను ఈ విడ్జెట్ని రోతో వ్రాప్ చేస్తాను అనమాట. సో రోతో వ్రాప్ చేస్తే మనం ఇక్కడ ఎంతైతే సైజ్ ఇచ్చినామో అంత సైజ్ తీసుకుంటుంది. సో నాకు సైజ్ వచ్చేసి ఇంకా 1. లైక్ నాకు స్క్రీన్లో 1.5 తీసుకోవాలి, మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలన్నమాట. సో అందుకోసం ఇట్లా పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు నేను పంపించే మెసేజ్లన్నీ నాకు లెఫ్ట్ సైడ్, నాకు రైట్ సైడ్ రావాలి, వాళ్ళు పంపించాలని లెఫ్ట్ సైడ్ రావాలి. నేను అట్లా సెగ్రిగేట్ చేసుకుంటా. సో అది ఎలా సెగ్రిగేట్ చేస్తా అంటే, ఇక్కడ మళ్ళీ నేను మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ తీసుకుంటా. సో మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ ఎండ్ అని పెడితే మనకి అవన్నీ లాస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేవి మనకి స్టార్టింగ్లో చూపించాలి కదా. సో నేను దీన్ని ఏం చేస్తా అంటే, ఓకే తిట్టుకోమాకండి యూఏ ఎంత బ్యాడ్ ఉందని. సో నాకు ఎంత పెద్దగా పట్టించుకోని నేను యూఏ గురించి. ఓకే, ఇట్లా అనమాట మనకి ఇట్లా వచ్చేసింది. అండ్ ఇక్కడ ప్యాడింగ్ ఎక్కువ ఉన్నట్లు ఉంది. సో నేను ప్యాడింగ్ కూడా 8 చేసేస్తాను. సో మరీ ఎక్కువ ప్యాడింగ్ ఉన్నట్టు అనిపించింది. అండ్ కలర్ కూడా మరీ ఓవర్ గ్రే అయిపోయింది. సో ఐ విల్ చేంజ్ టు గ్రీన్ 100 అనమాట. మరి గ్రీన్ 100 అంటే మరీ లైట్ అయిపోయింది. ఓకే, నేను పంపించే మెసేజ్లన్నీ ఇటు సైడ్ అనమాట. సో వాళ్ళు పంపించే మెసేజ్లన్నీ మనకి వేరే కలర్లో కావాలి కాబట్టి మళ్ళీ నేను ఈ కలర్ కార్డ్ కూడా నేను వేరే కలర్ అప్లై చేస్తా. లైక్ నేను పంపించేవన్నీ గ్రీన్, వాళ్ళు పంపించేవన్నీ రెడ్, లైక్ ఏదైనా ఒక కలర్, డిఫరెంట్ కలర్. సో వాళ్ళు పంపించేవన్నీ మనకు ఇప్పుడు ఒక కలర్లో వస్తున్నాయి, మనం పంపించేవన్నీ ఒక కలర్లో ఉంటాయి అనమాట. వన్ మోర్ థింగ్, దీనికి ఒకవేళ మీరు సర్కిల్ ఇక్కడ మీరు షేప్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కంటైనర్ కార్డ్ ఇది ఉంది కదా, బోర్డర్ రేడియస్ పెట్టుకుంటే బోర్డర్ రేడియస్ డాట్ సర్క్యులర్ రేడియస్ డాట్ ఆల్ ఆల్ రేడియస్ డాట్ సర్క్యులర్ షుడ్ బి అరౌండ్ 16. ఇప్పుడు చూసారా మనకి ఇట్లా కంటైనర్ కూడా మరీ ఎక్కువ కట్ అయినట్టు అనిపించింది నాకు. సో ఐ షుడ్ కట్ ఏ బిట్, ఇంకొంచెం తగ్గిద్దాం. ఓకే, అండ్ ఈ రెండింటి మధ్య కొంచెం గ్యాప్ పెడదాం అనుకుంటున్నా. సో టెక్స్ట్ సైజ్, బాక్స్ హైట్ వచ్చేసి ఒక 20 పెడదాం. టెన్ మరీ ఎక్కువైంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను లెఫ్ట్లో టైం అనేది నేను ఇక్కడ చూపించాలన్నమాట. ఎండింగ్ ఆఫ్ ది మెసేజ్ చూపించాలి. మనకి రైట్ సైడ్ ఓకే, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి స్టార్టింగ్లో చూపిస్తుంది కదా. సో దీన్ని నేను చేంజ్ చేస్తా. దీన్ని ఎట్లా చేంజ్ చేద్దాం, జస్ట్ వ్రాప్ విత్ దీన్ని జస్ట్ అలైన్మెంట్ విడ్జెట్తో వ్రాప్ చేసేద్దాం. సో అలైన్మెంట్ అండ్ ఇది మనకి రైట్ కాబట్టి రైట్, టాప్ బాటమ్ రైట్. సో మనకి బాటమ్ రైట్ వచ్చేసింది అనమాట మెసేజ్. మనకి మెసేజ్ ఏమో ఇక్కడ వస్తుంది, ఇదేమో ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పటికైతే ఇదే మనకి యూఐ కంప్లీట్ అయిపోయింది. సో యూఐ మీరు ఇంకా మంచి కావాలనుకుంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఈ ఒక్క ఫైల్లో చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇట్ షుడ్ బి కొంచెం బెటర్. సో ఈ విధంగా వాళ్ళు పంపించే మెసేజ్లు ఇక్కడ వస్తాయి, మనం పంపించే మెసేజ్లు ఇక్కడ వస్తాయి అనమాట, విత్ టైం స్టాంప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనం? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి రూమ్ అండ్ చార్ట్ అనే 2 మోడల్స్ ఉంటాయి. సో యాక్చువల్గా మనం ఎట్లా డిజైన్ చేస్తామంటే మన డేటాబేస్ని ఎట్లా డిజైన్ చేస్తామంటే,
ఇక్కడ మనకి రూమ్స్ అని ఉంటాయి అనమాట. సో రూమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు మధ్య ఒక చార్ట్ జరిగింది అనుకో, సపోజ్ ఏకి బికి మధ్య ఒక చార్ట్ జరిగితే సపోజ్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తా, రూమ్ మోడల్ క్రియేట్ చేసి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రూమ్ మోడల్ డాట్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఏ పర్సన్కి సపోజ్ ఈ రూమ్ ఎందుకంటే సపోజ్ ఏ పర్సన్కి అండ్ బి పర్సన్కి మధ్య సపోజ్ సాయికి అండ్ గోపికి మధ్య ఒక చార్ట్ జరిగింది అనుకోండి. సో ఇవన్నీ ఏంటంటే ఈ రెండింటికి మనకు ఒక కలెక్షన్ ఇక్కడ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం అనమాట. అంతే, ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఆ డాక్యుమెంట్ లో లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక్కొక్క యూనిక్ ఐడి ఉంటుంది. సపోజ్ సాయి గోపి యూనిక్ ఐడి 12 అండ్ సాయి యూనిక్ ఐడి వచ్చేసి 1900 అనుకోండి. సో ఇదొక యూనిక్ ఐడి, ఇదొక యూనిక్ ఐడి. సో వీళ్ళిద్దరు ఐడీస్ని బేస్ చేసుకుని లైక్ మనకి యూనిక్ ఐడి అంటే మనకి డిఫరెంట్ వస్తుంది, మనకి ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా. సో ఆ విధంగా ఈ ఐడిని మనం కొంచెం లైక్ ఒక ప్రోగ్రామ్ వేసి దానికి ఒక డిసైడ్ చేసుకుంటాం ఒక ఐడిని. సో దాన్ని బేస్ చేసుకొని మనం రాస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండింటి ఐడి కాంబినేషన్స్తో నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. లైక్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ లో చార్ట్స్ నేను పెడతాను అనమాట. సో ఎప్పుడైతే యూజర్ మళ్ళీ ఓపెన్ చేసి క్లిక్ చేస్తాడో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చార్ట్స్ అన్ని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ లో ఉంటాయి అనమాట. సో అందుకోసమనే మనం రూమ్ మోడల్ క్రియేట్ చేస్తాం. లైక్ రూమ్ మోడల్ అంటే ఏంటంటే ఇది అబౌట్ ఆ ఇద్దరి మధ్య జరిగే చార్ట్ యొక్క రూమ్ ఉంటది అనమాట. లైక్ ఇంకోటి మనం క్రియేట్ చేసేది చార్ట్ మోడల్ అనమాట. సో ఈ చార్ట్ మోడల్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు సెండ్ చేసే ప్రతి ఒక్క దానికి మనం ఒక చార్ట్ మోడల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి యూజర్ సెండ్ చేసే ప్రతి ఒక్క మెసేజ్ కి ఒక చార్ట్ మోడల్ క్రియేట్ చేసి దాన్ని మనం ఒక డాక్యుమెంట్ లో మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ ఈ రూమ్ మోడల్ అనేది ఏం కన్సిస్ట్ అయి ఉంటుంది అంటే లైక్ ఎవరు సెండ్ చేస్తున్నారు, ఎవరు ఫస్ట్ ఇనిషియేట్ చేశారు అని, అండ్ లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఒకటి ఉంటుంది, టైం స్టాంప్ ఎప్పుడు ఈ ఇద్దరి మధ్య చార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ మెసేజ్ అయింది. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. చార్ట్ మోడల్ ఏంటంటే ఎవరు మెసేజ్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని ఏమో మనకి చార్ట్ మోడల్స్ లో ఉంటాయి అనమాట. సెంటర్ ఎవరు, పీర్ ఎవరు అని పెట్టుకుంటాం చార్ట్ మోడల్లో. ఆ విధంగా ఉంటాయి అనమాట చార్ట్ మోడల్, రూమ్ మోడల్. సో ఎగ్జాంపుల్గా ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ ఇక్కడ నేను రూమ్స్ అని ఒకటి క్రియేట్ చేస్తా. సో రూమ్స్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఐడి అనమాట. సపోజ్ వీళ్ళిద్దరి మధ్య ఐడి ఏంది 90 అండ్ 122 కదా, సారీ 190 అండ్ 12 కదా. సో ఈ రెండింటి కాంబినేషన్ లో నేను ఏంటంటే ఫస్ట్ తక్కువ వచ్చే నెంబర్ని నేను ముందు పెట్టుకుంటా, తర్వాత 190 అనమాట. సో ఎవరిద్దరు ఐడిని మనం కంపేర్ చేసినప్పుడు చిన్నది పెద్దది ఉంటుంది కదా. సో ఆ రేంజ్ లో నేను ఐడి చేసుకుంటా. సో దీని తర్వాత నేను ఇంకోటి చార్ట్స్ అని, సో ఇట్లా నేను ఒకటి క్రియేట్ చేస్తా చార్ట్స్. సో యాక్చువల్గా మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయం. లైక్ ఇక్కడ రూమ్స్ తర్వాత ఇక్కడ మనకి ఇది రూమ్ ఐడి అనమాట. వీళ్ళ రూమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ దీంట్లో ఏ రూమ్ లో మనం ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. లైక్ ఈ రూమ్ ఐడి బేస్ చేసుకొని మనం అంతే, ఈ రూమ్ ఐడిని బేస్ చేసుకొని మనం కలెక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన చార్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మన చార్ట్స్ లో మళ్ళీ ఇక్కడ మెసేజెస్ వస్తాయి. ఇక్కడ మనకి యూజర్స్ పంపించే మెసేజెస్ వస్తాయి అనమాట ఈ చార్ట్స్ లో. సో ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకైతే నో వరీస్. ఫస్ట్ మనం రూమ్ చూద్దాం. రూమ్ మోడల్, చార్ట్ మోడల్ క్రియేషన్ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తా ఏది ఎట్లయితే. మీరు ఇప్పుడు రాకపోతే టెన్షన్ పడమాకండి. సో ఫస్ట్ నేను ఒక రూమ్ మోడల్ క్రియేట్ చేస్తున్నా. రూమ్ మోడల్ డన్. వాట్ ఈస్ హ్యాపెన్? హియర్ సి ఈజ్ ద స్మాల్ లెటర్. సో రూమ్ మోడల్లో ఫస్ట్ ఏం కావాలి? సెండర్ ఐడి. ఎవరు సెండర్ ఐడి అంటే ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు ఈ గ్రూప్ అని ఇది సెండర్ ఐడి కింద వస్తుంది అనమాట. పీర్ ఐడి అంటే మనం ఎవరికి మెసేజ్ చేస్తున్నాం వాళ్ళేమో మనకి పీర్ ఐడి అనమాట. లైక్ పీర్ ఐడి ఇదేమో దిస్ ఈజ్ యూ. సెండర్ ఐడి అంటే ఇది ఇప్పుడు మనం లాగిన్ అయ్యి ఉన్నాం కదా, సో అతని యూజర్ ఐడి. సో పీర్ ఐడి అంటే ఏంటంటే మనం ఎవరికి అయితే మెసేజ్ పంపిస్తున్నామో వాళ్ళనమాట. మనం ఎవరికైతే మెసేజ్ పంపిస్తున్నామో వాళ్ళు అనమాట పీర్ ఐడి కిందకు వస్తారు. అండ్ మళ్ళీ టైం స్టాంప్ మనకి కామనే కదా, టైం స్టాంప్. అండ్ ఇక్కడ మనం లాస్ట్ మెసేజ్ కూడా స్టోర్ చేసుకున్నాం. ఎందుకంటే మన హోమ్ స్క్రీన్ లో ఇక్కడ యూజర్స్ చూపించేటప్పుడు మనం ఇక్కడ చూపించాలి కదా, లైక్ వాట్ టు షో.
ఇక్కడ మనం యూజర్ డీటెయిల్స్ని చూపించాలి కదా, లైక్ ఆ డీటెయిల్స్ని, లైక్ లాస్ట్ మెసేజ్ని. సో అందుకోసమని ఇక్కడ మనం లాస్ట్ మెసేజ్ని కూడా మనం ఇక్కడ అప్గ్రేడ్ చేసుకుంటాం. సెండర్ అండ్ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్లో ఏంటంటే మనం వీళ్ళిద్దరు ఐడీస్ని పెట్టుకుంటాం అనమాట. సో ఇది ఎందుకంటే పార్టిసిపెంట్స్ లిస్ట్. సో పార్టిసిపెంట్ లిస్ట్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసి మనకి చాలా రూమ్స్ ఉంటాయి అనమాట. సో రూమ్స్ ఉన్నప్పుడు మనం ఆ రూమ్స్ నుంచి ఇప్పుడు సపోజ్ ఒక 10,000 మంది రూమ్స్ క్రియేట్ చేశారు, అందులో మనం ఏ రూమ్ లోనో చెక్ చేసుకోవాలి కదా. సో అందుకోసమనే మనకి ఈ లిస్ట్ హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ మనం ఏం చేస్తామంటే ఏ రూమ్ లో అయితే నేను ఉన్నానో ఆ లిస్ట్ అన్నిటి నాకు ఇక్కడ చూపించుకుంటాను, నేను హోమ్ స్క్రీన్ లో చూపించుకుంటాను అనమాట. సో అందుకోసమని నేను ఈ పార్టిసిపెంట్ లిస్ట్ నేను క్రియేట్ చేసుకుంటా. పీ సెండర్ ఐడి, పీర్ ఐడి, ఇంకేముంటాయి నాకు తెలిసి ఇంతే. సో దీనికి ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసుకుందాం. ఏది ఓకే, ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. ఇంకేదైనా ఫీల్డ్స్ ఉంటే మనం నెక్స్ట్ అయినా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్నిటిని క్రియేట్ చేస్తాను. సెండర్ ఐడి మనకు ఉండేది చార్ట్కి వచ్చేసి 2 మోడల్స్ అనమాట. మనకి ఇంకా వేరే మోడల్స్ కూడా ఏముండవు. సెండర్ ఐడి, పీర్ ఐడి, టైమ్ స్టాంప్, లాస్ట్ మెసేజ్, పార్టిసిపెంట్ లిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది క్రియేట్ చేసుకుంటాం కదా. ఏది నెక్స్ట్ వచ్చేసి 1 minute. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాక్టరీ మోడల్ క్రియేట్ చేసుకోవాలి కదా దీనికి. సో రూమ్ మోడల్ డాట్ ఫ్యాక్టరీ రూమ్ మోడల్ డాట్ ఫ్రమ్ మ్యాప్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటా. సో యాక్చువల్గా ఇందులోకి మనకు మ్యాప్ డేటా వస్తుంది. సో దాన్ని మనం పాస్ చేసి మనం ఇక్కడ దానికి ఇచ్చేస్తాం అనమాట. మ్యాప్ ఓకే, ఇక్కడ మనం ఇది రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ మన రూమ్ మోడల్ని రిటర్న్ చేయాలి. రూమ్ మోడల్ మనం ఇక్కడ రిటర్న్ చేసేస్తాం. రూమ్ మోడల్ కూడా సెండర్ ఐడి కాడ మనం మ్యాప్ ఆఫ్ సెండర్ ఐడి. సో మ్యాప్ ఆఫ్ సెండర్ ఐడిని మనం ఇక్కడ రిటర్న్ చేసేస్తాం. సో పీర్ ఐడిని ఇక్కడ పెట్టేస్తాం. టైమ్ స్టాంప్ మనకి తెలుసు కదా, మనకి ఎప్పుడు క్రియేట్ అయిందో దానికి టైమ్ స్టాంప్ అనమాట. పార్టిసిపెంట్ లిస్ట్ అండ్ లాస్ట్ మెసేజ్ కూడా మనం క్రియేట్ చేస్తాం. పార్టిసిపెంట్స్ టైమ్ స్టాంప్ క్రియేటెడ్ డేట్. సో ఇంతే అనమాట మన లిస్ట్లో. సో రూమ్ మోడల్లో ఇది. నెక్స్ట్ వచ్చేసి చార్ట్ మోడల్లో అనమాట. సో చార్ట్ మోడల్ అంటే మనం ఎవరికి చార్ట్ చేసినామో వాళ్ళకి ఆ మోడల్ ఉంటుంది అనమాట. దీన్ని చార్ట్ మోడల్ అయినా అనుకోవచ్చు, మెసేజ్ మోడల్ అయినా అనుకోవచ్చు. బెటర్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ మెసేజ్ మోడల్. అంటే మనం ఒక పర్టికులర్కి ఇది ఒక పర్టికులర్ మెసేజ్ సెండ్ చేసేటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. లైక్ మెసేజ్ మోడల్. ఇందాక ఇక్కడ చార్ట్ మోడల్ అన్నా కదా, సో దీన్ని మెసేజ్ మోడల్కి మార్చేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం లైక్ మీనింగ్ఫుల్ ఉందన్నమాట చార్ట్ మోడల్ కన్నా. సో మెసేజ్ మోడల్. సో ఈ మెసేజ్ మోడల్లో మనం ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక మెసేజ్ ఉంటుంది అండ్ మెసేజ్తో పాటు టైమ్ స్టాంప్ వేర్ ద మెసేజ్ హ్యాస్ సెండ్ ఎట్ వాట్ టైమ్ స్టాంప్. అండ్ మనం దీన్ని బేస్ చేసుకొని మనం సార్ట్ అవుట్ చేసుకుంటాం. సో టైమ్ స్టాంప్. ఇంకేం కావాలి మనకి, లైక్ ఈ మెసేజ్ని ఎవరైతే సెండ్ చేశారో సెండర్ ఐడి కావాలన్నమాట. సో సెండర్ ఐడిని బేస్ చేసుకొని మనం లైక్ చార్ట్స్ని లెఫ్ట్లో రైట్లో చూపిస్తున్నాం కదా. సో మన లాజిక్ లెఫ్ట్ రైట్ లాజిక్ అంతా కూడా సెండర్ ఐడి బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సపోజ్ వాళ్ళు పంపించే మెసేజ్ ఇటు, మనం పంపించే మెసేజ్ ఇటు. సో అదంతా మనం దీన్ని బేస్ చేసుకొని చేసుకుంటాం అనమాట.
నాకు తెలిసి గుడ్ టు గో, ఇది సరిపోతాయి మనకి. మెసేజ్ మోడల్ కూడా క్రియేట్ చేసేద్దాం. ఓకే 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 మెసేజ్ మోడల్ రిక్వైర్ దిస్ డాట్ మెసేజ్, ఇది మనం పంపించే మెసేజ్ అనమాట. సో ఇది వచ్చేసి మన టైం స్టాంప్, ఇది వచ్చేసి మనకి సెండర్ ఐడి. ఓకే ఓకే సో ఓకే, మళ్ళీ నేను ఇంకో ఫ్యాక్టరీ మోడల్ క్రియేట్ చేస్తాను. సో ఫ్యాక్టరీ మోడల్ వచ్చేసి మెసేజ్ మోడల్ డాట్ ఫ్రమ్ మ్యాప్ అనమాట. సో ఫ్రమ్ మ్యాప్లో ఇక్కడ మన మ్యాప్ని నేను క్రియేట్ చేస్తాను, మ్యాప్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, నేను రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేసేసి నేను ఇక్కడ మెసేజ్ కాడ ఈ పార్సింగ్ అనేది మనం ఒకసారి రాసుకుంటే సరిపోతుంది అనమాట, మళ్ళీ రాయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, అర్థం కాలేదు. మీరైతే పొరపాటును కూడా డైరెక్ట్గా పాస్ చేయమాకండి, మోడల్స్ నుంచే పాస్ చేయండి. సెండర్ ఐడి. ఓకే ఓకే ఇప్పుడు నేను ఓకే అయిపోయింది. ఇక్కడ నేను టూ మ్యాప్ అని కూడా ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. సో టూ మ్యాప్ అనేది ఏంటంటే నేను డైరెక్ట్గా దీనికి డేటా సెట్ చేసేసి నేను ఇక్కడ రిటర్న్ చేసేస్తాను అనమాట. లైక్ మెసేజ్ సెండ్ చేసేటప్పుడు నేను జస్ట్ ఈ ఆబ్జెక్ట్ డేటా సెండ్ చేసి రిటర్న్ చేసేస్తాను. సో ఇక్కడ నేను ఇక్కడ పెడతా అంటే రిటర్న్, నేను ఒక మ్యాప్ నేరైనా రిటర్న్ చేస్తాను. సో మెసేజ్ వచ్చేసి మనకి మెసేజే, టైం స్టాంప్ వచ్చేసి టైం స్టాంప్. సో టైం స్టాంప్ వచ్చేసి మనకు తెలుసు కదా ఆల్రెడీ, మనకి ఫీల్డ్ వాల్యూ డాట్ టైం సర్వర్ టైం స్టాంప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెండర్ ఐడి. సో సెండర్ ఐడి మనకి ఎప్పుడు ఫిక్స్డ్ అనమాట, లాగిన్ అయిన యూజర్దే సెండర్ ఐడి అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా ఫోన్లో ఉంది కాబట్టి నేను పంపిస్తున్నా కాబట్టి, లాగిన్ అయిన యూజర్దే కాబట్టి నేను ఏంటంటే డైరెక్ట్గా ఇది ఇక్కడ హార్డ్ కోడ్ చేసేస్తాను, ఫైర్ బేస్ నాట్ హార్డ్ కోడ్, ఇక్కడే గెట్ చేసుకొని నేను ఇక్కడ పెట్టేస్తాను అనమాట యూఐడి. సో దీని అర్థం ఏంటంటే నేను డైరెక్ట్గా, ఎందుకంటే మెసేజ్ పంపిస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ మన వల్ల మెసేజ్ ఒకటి పాస్ చేస్తే సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను మెసేజ్ చేస్తున్నా అంటే అది ఖచ్చితంగా లైక్ నా ఫోన్లో నుంచి పంపిస్తున్నా కాబట్టి నా సెండర్ ఐడీస్ నాదే వస్తుంది అనమాట. రూమ్ మోడల్ కూడా ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఓకే, రూమ్ మోడల్ కూడా టూ మ్యాప్ క్రియేట్ చేద్దాం. లైక్ జస్ట్ నేను ఇక్కడ ఇది కాపీ చేస్తాను. ఇది వచ్చేసి మీకు ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ పర్టికులర్గా ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. సో మనకి ఇక్కడ సెండర్ ఐడి వచ్చేసి ఫిక్స్ అనమాట, లైక్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు ఫిక్స్డ్ కదా. లాస్ట్ మెసేజ్ మనం ప్రజెంట్ ఎంటీ పెడదాం. లైక్ మనం దీని లాజిక్ చూపిస్తాం, మీకు చెప్తా. పార్టిసిపెంట్ లిస్ట్ వచ్చేసి మనకి పార్టిసిపెంట్ లిస్ట్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం కదా. సో దట్ ఈస్ విల్ బి ద పార్టిసిపెంట్ లిస్ట్. లాస్ట్ మెసేజ్ సెండర్ ఐడి పీర్ ఐడి, వీ మిస్డ్ సంథింగ్. పీర్ ఐడి అనేది మనకి యూజర్ ఈ ఆబ్జెక్ట్ సెట్ చేస్తాడు. సో అది మనకి పీర్ ఐడి కింద మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఇది మనకి మోడల్స్ క్రియేషన్, లైక్ రూమ్ మోడల్ని చార్ట్ మోడల్ని ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో మొత్తం ఈ రెండింటి మధ్య ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా చాలా సింపుల్ ఉంటుంది. మనకి ఇది క్రియేషన్ మనకి కొంచెం కాంప్లికేటెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో మిగతా నెక్స్ట్ కాడ నుంచి మనకి అంతేమనిపించదు. సో ఈ వీడియోలో మనం ఈ డిజైన్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో యూజర్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చార్టింగ్ ఎట్లా ఇనిషియేట్ చేసి చార్ట్ స్క్రీన్కి ఎట్లా తీసుకెళ్ళాలి, అండ్ అక్కడ మనం ఎంటర్ చేసిన మెసేజ్ని ఎట్లా చూపించాలి అన్న దాని గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.